తాత రానే వచ్చిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక మరి ఏ పేపర్లల్లా ఏమేమి రాయవారి శుద్ధులు వచ్చినాయి, దునియా మీద ఏం జరుగుతుంది, తాజా రాజకీయ మరి కథమతలవేంది. ఇక ఒక్కసారి పేపర్లకు పోతే ముందుగాల మహాపత్రికను పట్టుకొని వచ్చినాం. మహాపత్రికల ఏం రాసుకొచ్చిర్రు, ఏంది ఏం కథ అంటే, వారం రోజులు టైం ఇస్తున్నా, మిస్ వరల్డ్ పోటీలకు 200 కోట్లు ఎక్కడయ్యాయి. నిన్న బీఆర్ఎస్ కోయాగల అంటుండే, అందాల బామల తోక పట్టుకొని తిరుగుతున్నారు, ఇక్కడ కళ్ళాలల్లా ఒడ్లని ఆగమైపోతున్నాయో, ఒడ్లు కొంటలేరు, ఒడ్ల మీద ఉన్న సోయి కాంగ్రెస్ నాయకులకు, అది అందాల బామల మీద ఉన్న సోయి ఈ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు ఈ రైతుల మీద లేదు అని బొబ్బలు పెట్టిరు బీఆర్ఎస్ వాళ్ళు. అయితే ఇక వాటికి ఎంత ఖర్చు, అందాల బామల కోసము, అందగత్తెల కోసము, సుందరీమణుల కోసము 200 కోట్లు పైచీలకు ఖర్చు పెడుతుర్రు అని డప్పు కొట్టిర్రు, దండోర మోగించిర్రు ఎవరు, బీఆర్ఎస్ వాళ్ళు. ఇక ఇప్పుడు పొన్నం ప్రభాకర్కు సెగ అంటుకుంది. ఏమంటుండయ్యా అంటే, వారం రోజులు టైం ఇస్తున్నా, మిస్ వరల్డ్ పోటీలకు 200 కోట్లు ఎక్కడైనాయి చెప్పు. ఏవో ఇట్లా కేటీఆర్ హరీష్ రావులు రావాలి, దీనిపైన చర్చిద్దాము. ఎక్కడ చర్చిద్దాము, తెలంగాణ భవన్కు రావాలన్నా లేకపోతే ఆబిడ్స్ చౌరస్తాకు రావాలన్నా, బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాలెంజ్ చేసిండులా. ఏం రాసిండో ఇంకా చూద్దాం, కొద్దిగా అంత ఉందిగా. ఏది పిరా, ఇగోది, వారం రోజులు టైం ఇస్తున్నా, మిస్ వరల్డ్ పోటీలకు 200 కోట్లు ఎక్కడయ్యాయి అనేది పొన్నం ప్రభాకర్ ఇప్పుడు కండెర్ర చేసి కయ్యానికి కాలు దూవుతుండు. బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే విపక్షాలు పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అంతర్జాతీయ అతిథులు రాష్ట్రానికి వస్తే విమర్శలు చేయడం తగదని అన్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావులకు సవాల్ చేస్తున్నా, దీనిపై చర్చకు ఎక్కడకు రావాలి, తెలంగాణ భవన్కు రావాలా, ఆబిడ్స్ చౌరస్తాకు రావాలో చెప్పాలన్నారు. వరల్డ్ పోటీలకు ప్రభుత్వం 200 కోట్లు ఖర్చు పెట్టిందని అంటున్నారని, ఎక్కడెక్కడ అయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఖర్చు అయినట్లు నిరూపించాలని, లేదంటే ముక్కు నేలకు రాయాలని మంత్రి సవాల్ చేశారు. కేటీఆర్ హరీష్ రావు చెప్పిన టైంకు చర్చకు ఎక్కడికైనా వస్తానని, దీనికి వారం రోజులు సమయం ఇస్తున్నామని మంత్రి అన్నారు. ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు వారు రావాలని మరోసారి సవాల్ విసిరారు. అసలు 200 కోట్లు ఖర్చు పెట్టిర్రు అందాల బామల కోసము అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడివి 200 కోట్లు, ఏడ పెట్టాము, ఏమిటి పెట్టాము, మీ కాడ అద్దులు ఆల్మాలు ఆధారాలు ఉంటే తీసుకురా అని పొన్నం ప్రభాకరు గరం అవుతుండులా. ఒక్కసారి ఈ ముచ్చట మీద మరి నిజంగానే పెట్టిర్రా, అయినయా, అసలు ఏమైంది, ఎంత ఖర్చు పెట్టిర్రు, నిజంగా ఎంత ఖర్చు పెట్టిర్రు, ఏంది ఏం కథ అనేది ఒక్కసారి అరుచుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఎవరిని తీసుకుందాం లైన్ల కంటే, సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. కల్వ సుజాతకు ఫోన్ చేస్తున్నా, ఈమె ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ మరి ఏమంటది, ఏంది ఏం కదా
అందాల భావన కోసం మరి మీరు 200 కోట్ల ఖర్చు పెట్టిరట అని అడిగితే ఏమంటుందో ఒకసారి అరుచుకునే ప్రయత్నం చేద్దాము. ఆమె ఎందుకంటే ఫోన్ చేస్తలేదుగా, ఇంకో ఆమె చేద్దాము, ఇందిరా శోభను చేద్దాము, ఆమె ఏమంటుందో. పంచాయతీ చల్లకుండా పంచాయతీలు ఏమో మోగుతున్నాయి తెలంగాణ రాజకీయ పంచాయతీలు. వారం రోజులు టైం ఇస్తున్నా అంటుండు. మరి ఇక ఈ వారం రోజులలో కేటీఆర్ హరీష్ రావు ఇక మరి ఏమేమి బదులుకుంటారో, అవి ఏమేమి వీళ్ళకాడ ఆధారాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఏంది ఏం కథ అనేది చూస్తట్టు. ఈమె ఫోన్ లేపదా, ఇందిరా శోభను ఆమె ఫోన్ లేపదా, ఏంది గందరగోళము. ఎందుకంటే ఇక అందకత మీద మరి ఏమైనా బంగారం కూడా వేసిరు అనేది పుకార తేలుతుంది కాబట్టి, బంగారం కూడా కోరిచ్చిరు అనేది తేలుతుంది కాబట్టి జర ఆడవాళ్ళకి ఫోన్ చేస్తేనే బాగుంటుంది అని ఫోన్ చేస్తున్నా. ఇంకెవరు రమ్మా అన్యాయం సల్లగుండు. కళ్ళ సుజాత ఫోన్ చేస్తుంది ఆమెనే. నమస్కారం ఓ తల్లి. చెప్పు. మార్నింగ్ న్యూస్లో ఉన్నారు మీ నరసయ్య తాత. ఏమి లేదు కానీ మీరు లైవ్లో ఉన్నారు తల్లి. మిస్ వరల్డ్ పోటీలకు అందగచ్చలకు అందాల భామలకు 200 కోట్లు ఖర్చు పెట్టిరట. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బొబ్బలు పెడుతురు, నిజమేనా తల్లి? 200 కోట్లు ఖర్చు పెట్టినామా 2 కోట్లు ఖర్చు పెట్టినామా అనేది ముఖ్యం కాదు. అక్కడ ఖర్చు పెట్టిన లెక్కలు చూపియాలి. ఫస్ట్ ఎంత పెట్టినామో ఎక్కడ పెట్టినాము. ఖర్చు పెట్టింది అంతా స్పాన్సర్స్ వచ్చిండ్రు, స్పాన్సర్స్ ఖర్చు పెట్టిండ్రు. ప్రభుత్వం నుంచి కాకపోతే 5-10 కోట్లు 20 కోట్లు ఖర్చు అయ్యిండొచ్చు. ఇంత పెద్ద ప్రోగ్రాము ప్రపంచ దేశాలు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన హైదరాబాద్ సుందరీకరణాన్ని, ట్రెడిషన్ ని, తెలంగాణ ట్రెడిషన్ ని ప్రపంచ దేశాలకు చూపించినాం. ఇలాగా 10 రూపాయల పని చేసి 10,000 ఖర్చు మేము ఎన్నడూ పెట్టలేదు. వాళ్ళు గతంలో ఒక చిన్నది ఏదన్నా పని చేస్తే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్ యాడ్లు, టీవీ యాడ్లు, హైదరాబాద్ నిండా ఫ్లెక్సీలు, రాష్ట్రం నిండా ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. కానీ చూసినాం ఏదైనా ఫ్లెక్సీలు కనబడినాయా? ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తే హైదరాబాద్ నిండా ఫ్లెక్సీలు, లేకపోతే మేము చేస్తున్నామని డంబాలు కొట్టుకునేటటువంటి రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు ఏంటన్నా కనబడినాయా? కనబడినాయా? ఓ అమ్మా, ఒక్కొక్క అందాల భామకు ఒక్కొక్క అందగత్తెకు 30 తులాల బంగారం పెట్టిరని పుకార తేలుతుంది. మరి ఇది నిజమేనా? మరి ఎవరి పిచ్చి వాళ్ళకి పీకులకు వెళ్ళిపోతే ఏం చేయలేము. వాళ్ళకి కావాల్సిందనేమో అది 30 తులాల బంగారం. వచ్చిన రాష్ట్రం మొత్తం తిప్పిన మమ్మల్ని తిప్పలేదు, మాకు ఇయ్యలేదనే బాధలు ఉన్నారేమో బీఆర్ఎస్ వాళ్ళు. బంగారం ఇచ్చిండ్రా, బంగారం వేసుకుంటారా అనే తాత? ఏమో మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క అందగత్తెకు 30 తులాల బంగారం ఇచ్చిర్రు. అప్పుడు ఎప్పుడు ఇక్కడ చార్మినార్ దిక్కు వస్తే ఏదో చౌమల్లా నాకేం అనొస్తలేదా, నాకేమో నాలుగే మళ్ళదా అలా ఒక్కొక్క ఆ చౌమల్లా ప్యాలెస్కు వస్తే 1,00,000 రూపాయల బువ్వ పెట్టించిదట మీరు ఒక్కొక్క ప్లేట్కు. ఏమన్నా బంగారం తిన్నారా ఏం తిన్నా? నేను కూడా పోయినా ఆడ వాళ్ళ బిస్కెట్లు, చాయ్, అన్నము, పప్పు, కూర ఉండేడ. మరి ఇక నాన్ వెజ్ తినేటోళ్ళకి నాన్ వెజ్ ఉండేనా ఏమో. మరి నేనైతే అటు సైడ్ పోలేదు. కానీ బంగారం ప్లేట్ లో వడ్డించిండ్రా లేకపోతే వాళ్ళు ఇంత ప్లేట్ కొరుక్కు బంగారం ప్లేట్ తిన్నారా నాకు తెలియదు. కానీ 1,00,000 రూపాయలకు భోజనం ఏడన్నా ఉంటుందా అని అంటారు. ఇప్పుడు ప్యాలెస్ లా కాదు కదా, మన పలకనమ్మ ప్యాలెస్ కూడా మహా అయితే 13,000 14,000 ఉండొచ్చు ప్లేట్ భోజనం. ఇక అంతకు మించి ఆనందం ఉన్నదేనైతే నాకైతే తెలియదు. ఏంటని ఉంటే నువ్వు చెప్పే కాక నేను కూడా పోయినా మరి అడిగి. నాకైతే తెలియదు 1,00,000 రూపాయలు. నేనైతే ఫ్రీ పోయినా చూడు, నాకైతే పైసలు తీసుకోలేదు. ఆడ కూర్చున్న వాళ్ళు కూడా 1,00,000 రూపాయలకు భోజనం పెట్టినని ఎవరు కూడా మాట్లాడలేదు. అది ఉంటదని కూడా నాకు తెలియదు. మరి వీళ్ళు పిచ్చి కూతలు కూర్చున్నా కొద్ది ఇనుకుంటా పోతున్నారు, పిచ్చోళ్ళు అని అనుకుంటారు రాష్ట్రం పబ్లిక్. లేకపోతే వీళ్ళకే శానతనం ఉన్నది, వీళ్ళకే చాలా బాగా తెలుసు, పబ్లిక్ ఏం తెలియదు అనుకోని ఇష్టం వచ్చినట్ల నోటికి వచ్చినట్ల మాట్లాడి నోటికి వచ్చినట్ల కూతలు కూస్తే చూసుకుంటూ ఊరుకుంటారా? నిన్న వాళ్ళు ఎవరో ఏమో టిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ
టిఆర్ఎస్ భవన్ లో కూర్చొని మీటింగ్ పెట్టిండ్రు. తన కాళ్ళకి చెప్పులు వేయించిండ్రు, కాళ్ళు కడిగిపించిండ్రు, లేకపోతే వాళ్ళ చెయ్యి పట్టుకున్నారు. అదేనో పబ్లిక్ లో ఫోటోలు చూపించి చెయ్యి పట్టుకున్నారు అంటున్నారు. ఎవడన్నా పట్టుకునేటోనికన్నా సిగ్గుండాలే, చూసేటోళ్ళకి పడితే అట్లా ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్లా నోటికొచ్చిన కూతలు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళని అవమానిస్తుర్రు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అంటే వాళ్ళు ఇడికి వచ్చి వాళ్ళు 30 తులాల బంగారం వేసుకపోయిరా, లేకపోతే 1,00,000 రూపాయలకు ప్లేట్ భోజనం పెట్టియమని వాళ్ళు అడిగిరా, లేకపోతే వాళ్ళు పబ్లిక్ లా రోడ్ల మీద ఉన్నప్పుడు పట్టుకున్న చెయ్యి చూపించి అవదో ఏమో పిచ్చి పిచ్చిగా చూపించి ఎవరిదో ఏమో చూపించి ఇట్లా పిచ్చి పిచ్చి చేయడానికి సిగ్గుపడండి. మన దేశానికి వచ్చిన వాళ్ళు, మన రాష్ట్రంకి వచ్చిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా వచ్చిందో అంత జాగ్రత్తగా మనం పంపించాలి. వాళ్ళ మీద నిందాపనాందాలు వేసి అనవసరమైన మాటలు మాట్లాడి రేపు పొద్దున వాళ్ళు ఇంకొక దేశంలో పోయి మన గురించి చెడ్డగా చెప్పుకోనట్లా కనీసం జ్ఞానం పెట్టుకోమని చెప్పు వాళ్ళకి. బుద్ధి జ్ఞానం ఉంటే వాళ్ళకి 30 తులాల బంగారం అడిగి మన దగ్గర మనం ఇస్తావా? వాళ్ళు తీసుకుంటారా? వాళ్ళకి మనము 30 తులాల కన్నా ఎక్కువ ఇక్కడ మర్యాద చేసి పంపించినాం మనం. అది వెల లేనిది వెల గట్టంది. మనము మర్యాద ఇచ్చినాం. పోతే పోతే వాళ్ళు పెట్టినటువంటి వీడియో చూడండి, మీరు ఇచ్చిన గౌరవం మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది మాకు తెలంగాణకి, హైదరాబాద్ కి అని చెప్పిపోయిండ్రు. వాళ్ళ 30 తులాల బంగారం తక్కువ పడ్డా అది గెలిచిన ఆమెకి వాళ్ళు టీము ఆర్గనైజర్ 8.5 కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చిండ్రు. వాళ్ళకి 30 తులాలు తక్కువ పడ్డా అది మన దేశంలో ఇచ్చేది. అయినా అన్నికన్నా సిగ్గు లేదు వాళ్ళకి. సిగ్గు శరం ఉండాలి. ఏమన్నా మనం భారతీయుల వాళ్ళు బంగారం వేసుకొని దిగేసుకోనికి వాళ్ళు వేసుకుంటారా బంగారం? ఆడోలే ఒక మెడలో ఒక గొలుసు వేసుకోగా చూడం మనం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈయనకి బంగారం ఏమిటికి తక్కువ పడ్డది? వాళ్ళకి బంగారం కన్నా ఎక్కువ చూసుకున్నాం మనం. అంతేనా? వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చినాము. వాళ్ళకు అన్ని మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధానమైనటువంటి హిస్టారికల్ ప్లేసెస్ చూపించినాము. ఈరోజు మన ట్రెడిషన్ ని చూపించినాము. అన్ని చోట్లకు తీసుకొని పోయినాము. మనది ప్రపంచ దేశాలు చూసినాయని తట్టుకునే అంటే ఏంటి కడుపులా మంట జరిగే మేము 22 అడిగింటిమి. అది మాకు కాకపాయే. రేవంత్ రెడ్డి రాగానే 400 ఎకరాలకు కోట్ల పోయి కొట్టాడి 400 ఎకరాలు ప్రభుత్వానికి మళ్ళా తిరిగి వచ్చే మేము అడిగితే కూడా 3 ఏళ్ళు డేకితే కూడా మాకు మేము 3 ఏళ్ళు అడుగుకుంటే కూడా మమ్మల్ని ఎవరు డేకపోయి మన రాష్ట్రంలో చేయమని మాకు కాని పని రేవంత్ రెడ్డి చేసే. అందుకనే కడుపులు మంట తిన్నది కక్కుతున్నారు. 10 ఏళ్ళు తిన్నదంతా కక్కుతున్నారు వాళ్ళు. మరి 200 కోట్లు కాలేదంటవా? ఖర్చు వ్యాపారం రావచ్చు అందాదా? నీ అందాదా? నేను చెప్తున్నా 200 కోట్లైనా 20 కోట్లైనా అనేది పక్కన పెడితే దానికి స్పాన్సర్స్ అందరూ స్పాన్సర్స్ వచ్చారు. మేము చూసుకోవాలి. స్పాన్సర్స్ వచ్చిండ్రు. స్పాన్సర్స్ తోని ఖర్చు పెట్టించినాం. ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నామంటే వాళ్ళ కంపెనీలు వాళ్ళు స్పాన్సర్స్ ముంగల్కి వస్తారు. స్పాన్సర్స్ ఖర్చు పెట్టిండ్రు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం. ప్రభుత్వం 15-20 కోట్లు ఏమైనా ఖర్చు పెట్టిండొచ్చు. ఇంత పెద్ద ప్రపంచ స్థాయిలలో పోటీ జరిగి మన దేశం మీద 25 రోజులు వాళ్ళు ఉంటే ఆల్మోస్ట్ నెల ముందు, వారం రోజుల ముందు వాళ్ళు ఇక్కడ వచ్చి రిహార్సల్ చేసిండ్రు. వాళ్ళకి ఇక్కడికి రావడానికి అకామిడేషన్ అన్ని అరేంజ్ చేసినాము. అన్ని వచ్చి ఉన్నారు. వాళ్ళన్ని ట్రైన్ అయ్యిండ్రు. దానికి మొత్తం కలిపితే ఒక నెల రోజులు దగ్గర 25 నుంచి నెల రోజులు ఇక్కడ ఉన్నారు మన తెలంగాణలో. సో ప్రభుత్వానికి ఎంతో అంత ఖర్చు కాకుండా అయితే ఉండదు కదా. హోటళ్ల ఖర్చులు, వాళ్ళ సెక్యూరిటీ ఖర్చు, వాళ్ళ భోజనాల ఖర్చు ఎంతో అంత అవుతుంది. ఇంత ప్రపంచ 108 దేశాల నుంచి వచ్చారు. మీలాగా పోటీలు కార్ రేసు పోటీలు పెట్టి 55 కోట్లు విదేశాల అకౌంట్లు వేసి అవి సహా చేసి మింగేసినట్లా కాదు కదా. అట్లా మేము చేయలేదని బాధ అవుతున్నది వాళ్ళకు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా క్రెడిట్ వస్తున్నది. ఆ క్రెడిట్ దక్కనీయకుండా చెయ్యాలని ఇట్లాంటి అడ్డమైన చెత్త కూతలు కూర్చున్నారు. దాంట్లో ఎవరో కొండవి ఎలకను పట్టుకునే దానికన్నా ఏం జరిగింది ఏమన్నా తప్పిదం తీస్తే బాగుండే. పనికి మాలినాయి. ఓడేవో వాళ్ళేమో ఇంతకింత కొండంతం చేసి ఆమె ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆమె మీద ఇంగ్లాండ్ వాళ్ళకు అలవాటు మన దేశాన్ని ఏదో ఒక రకంలో వచ్చిపోయినప్పుడల్లా ఏదో అవమానించడం. అయినా ఆమె తెలంగాణలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడకుండా మా అమ్మ ఆరోగ్యం బాగాలేదని పోయిన ఆమె పోయి ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిందని దానికి గాలి కూతలు కూర్చున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళకు అక్కడి నుంచి వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఇట్లాంటి పనికి మాలిన మాటలు బంద్ చేయమని చెప్పు. పనికి మాలిన వేషాలు బంద్ చేయమని చెప్పు. ఇంకా చెత్త రాజకీయాలు చేయొద్దని చెప్పు. ప్రజలకు పనికొచ్చే రాజకీయం చేయమని చెప్పు.
కోడి కోడి ఈకలు వీక్కునే రాజకీయం, కోడి గుడ్డు మీద ఈకలు వీక్కునే రాజకీయం చెయ్యొద్దని చెప్పు వాళ్ళకి. మస్త్ అయింది. ఇక ఇంకా ఇట్లాంటి మాటలు మాట్లాడి దిగజారిపోతున్నారు. దిగజారుడు బంద్ చేయమని చెప్పు వాళ్ళకి. తప్పకుండా తల్లి. ఇక మరి ఎందుకంటే ఇక మరి పొన్నం ప్రభాకర్ అన్న కూడా శరానికి వచ్చినట్టుండు. ఆయన కూడా వారం రోజులు టైం ఇస్తున్నా. ఇక మరి నేను తెలంగాణ భవన్కు రావాలన్నా, ఆఫీసు చౌరస్తాకు రావాలన్నా, మరి ఏడికి రావాలన్నా చెప్పురి, నేను కూడా వస్తా అని మరి ఇక్కడ పొన్నం ప్రభాకర్ కూడా అంటుండు. దేనికి ఇదే ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలకు 200 కోట్లు ఖర్చు అని అంటారు కదా. నేను అదే అంటున్నా. చూపి మనం ఇక దమ్ము, ఇక నేను ఇక బూతు మాట మాట్లాడలేను కానీ, దమ్ము లేనోళ్ళు, శాతగానోళ్ళు ఏది పడితే అది కూతలు 200 కోట్లు ఖర్చు పెట్టినాము, ₹1,00,000 భోజనం ప్లేట్ పెట్టినాము అంటే దమ్ము ఉంటే నిరూపించాలి. ఇక ఆధారాలతో సహా మా రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షుడు ఉండగా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండగా, ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిదీ ఆధారం తెచ్చి ముంగల పెట్టి మాట్లాడుతుండే. మీకు దమ్ముంటే పని చేయండి, ఉట్టిరే గాలి మాటలు మాట్లాడకండి, ఓర్వలేని గుణాలు ఇవన్నీ మాటలు బంద్ చేయమని చెప్తున్నా. మా పొన్నమన్న చెప్పింది కదా, మీరు చెప్పినా సరే జాగా, మా అమ్మల్ని అడిగినా సరే, మీరు చెప్పినా సరే టైము, మా అమ్మల్ని అడిగినా సరే, ఏదన్నా ఒకటి టైము, డేటు, స్థలము ఫిక్స్ చేయండి, ఆధారాలు తెచ్చి చూపియండి, మీరేం చెప్తారు మేము చేస్తాం. సెకండ్ దమ్ము ఉంటే నిజంగానే ఒక ప్రతిపక్ష హోదాలో కూర్చొని ఒక నిజమైన రాజకీయ మాటలు మాట్లాడుతున్న దమ్ముంటే మాటలు కాదు, చేతలలో చూపియండి, ఆధారాలతో సహా చూపియండి అంటున్నాం. దమ్ము లేకుండా చేతగాని దద్దమల్లాగా ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధాల మాటలు మాట్లాడితే ఇక ఏంతో కొడతారో ఇక నువ్వే చెప్పు తాత వాళ్ళకు. అదే 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 ఇక మొత్తానికైతే మరి బీఆర్ఎస్ వాళ్ళు ఇక మరి బొలి కూతలు గాలి మాటలు అన్ని బంద్ చేసి ఏదన్నా మీ కాడ అద్దులు ఆల్మాలు ఏదన్నా ఆధారం ఉంటే తీసుకురామని ఇక మరి ఆర్యవైశ్య కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర మరి ఆమె కల్వ సుజాత ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంది. తల్లి శనార్థి తాత ఇగో ఇది కథ మొత్తానికి. ఇక మరి ఇక్కడ పొన్నం ప్రభాకర్ కూడా ఛాలెంజ్ చేస్తుండు, తెలంగాణ భవనంగా కూర్చుందామా లేకపోతే హ్యాబిట్స్ చౌరస్తా కాడ కూర్చుందామా అనేది కూడా ఇక మరి పొన్నం ప్రభాకర్ కూడా శరానికి వచ్చిండు. రేపు దీని మీద ఏం కథ మొదలవుతుంది, ఎట్లా తయారవుతుంది, అసలు ఏంది లెక్క ఎంత, దాని పద్ధతి ఎంత, జరిగిన వాస్తవం ఏంది, ఈ పుకార ఈ బొలి కూతలు ఈ కళ్ళబొలి మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, అసలు ఎక్కడ పుట్టింది ఈ కథ అనేది కూడా మరి ముందు తెలుస్తుంది. ఇంకోటి, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం, బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం, ఆపేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తాం, మరో 2 రోజుల్లో పూర్తి వివరాలను ప్రకటిస్తాం, ప్రజల సహకారంతో అవసరమైతే ఉద్యమానికి సిద్ధమే. బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్. బనకచెర్ల చూద్దాం, బనకచెర్ల కథ ఏందో ఒక్కసారి చూద్దాం. ఇగో బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా ప్రణాళిక చేయబడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుపై తాము వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడం కోసం ఇప్పటి వరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, ఇంకా ఏం చేయాలో ఆ దిశగా కూడా ముందుకు వెళ్తామని తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ అంశంపై మరో 2 రోజుల్లో పూర్తి వివరాలను ప్రకటిస్తామని, బనకచెర్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతుందో త్వరలోనే తెలియజేస్తామని మంత్రి వెల్లడించారు. ఇదే సమయంలో తెలంగాణ హక్కులకు భంగం కలిగించేలా బనకచెర్ల ప్రాజెక్టు రూపుదిద్దుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఆమోదయోగ్యం కాదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బనకచెర్ల అంశాన్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లిందని, ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు కలిగే సమస్యలను స్పష్టంగా వివరించామన్నారు. ఇది కేవలం నీటి పంపకం ప్రాజెక్టు కాదని, ఇది ఒక ప్రాంతానికి నీరు మళ్లించడం వల్ల మరొక రాష్ట్రంలో నీటి కేటాయింపులపై ప్రభావం చూపే ప్రతిపాదన. ప్రాజెక్టును వ్యతిరేకించడంలో మా వైఖరి స్పష్టంగా ఉందని, ప్రజల సహకారంతో అవసరమైతే ఉద్యమం కూడా తాము ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కార్యాచరణ ప్రణాళికను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారము. ఇది మొత్తానికి తెలంగాణ హక్కులకు భంగం కలిగించేలా బనకచెర్ల ప్రాజెక్టు రూపుదిద్దుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని మరి ఈ రకంగా ఇక మరి
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంబోయం వెళ్ళబోసుకుంటుండు. ఇక మరి చూడాలి ఇక దీనికి మరి రేపు ఏం జరగబోతుంది, వీళ్ళు ఏ రకంగా అడ్డుపడతారు, ఆయన ఏ రకంగా గుజుకపోతాడు, ఏంది ఏ కథ అనేది చూద్దాం. నేడే కవిత మహాధర్నా ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కేసీఆర్కు కాళేశ్వరం నోటీసులకు నిరసిస్తూ ధర్నా. కవిత కామెంట్స్తో బీఆర్ఎస్కు డ్యామేజ్గా భావిస్తున్న లీడర్లు. అటెండ్ అవుదామా, సైలెంట్ అయిపోదామా, పలువురు సమాలోచనలు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ జారీ చేసిన నోటీసులను ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా తప్పుపడుతున్నారు. నోటీసులకు వ్యతిరేకంగా నేడు కవిత మహాధర్నాకు పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహాధర్నాలో పెద్ద ఎత్తున కవిత అనుచరులు పాల్గొనే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా కవిత అంశం తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసింది. కేసీఆర్కు కవిత లేఖ రాయడం, ఆపై తన తండ్రి చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించడం రాష్ట్రంలో దుమారాన్ని రేపాయి. ఈ క్రమంలోనే ఆమె త్వరలో కొత్త పార్టీ కూడా పెట్టబోతున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. అయితే కవిత చేస్తున్న వరుస కామెంట్స్తో బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిందని ఆ పార్టీ నేతలు శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత చేపట్టిన మహాధర్నాకు వారు హాజరవుతారా లేదా తమకు సంబంధం లేనట్లు సైలెంట్ అయిపోతారా అన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తమ పార్టీ అధినాయకుడి కోసం చేస్తున్న ధర్నా కావడంతో మనసు మార్చుకొని అయినా బీఆర్ఎస్ క్యాడర్ వెళ్తారేమోనన్న అంశం రాజకీయాల్లో సస్పెన్స్గా మారింది. మొత్తానికి ఇగో నేడే కవిత మహాధర్నా, మరి కేసీఆర్కు కాళేశ్వరం నోటీసులకు నిరసిస్తూ ధర్నా, కవిత కామెంట్స్తో బీఆర్ఎస్కు డ్యామేజ్గా భావిస్తున్న లీడర్లు. మొత్తానికి రాజ్యమేలిన కేసీఆర్ రందిలో మునిగిపాయే, రాజ్యమేలిన కేసీఆర్ రందిలో మునిగిపాయే, కుటుంబ చిచ్చుతో పరువు ప్రతిష్ట గంగలో కలిసిపాయే, కుటుంబ చిచ్చుతో పరువు ప్రతిష్ట గంగలో కలిసిపాయే. కేటీఆర్ది ఎచ్చిడేశము, కవిత మధు పచ్చి మోసము, కేటీఆర్ది ఎచ్చిడేశము, కవిత మది పచ్చి మోసము, పుట్టాడు దుఃఖంతో కేసీఆర్ బువ్వ ముడతలేడు ఉపవాసము, పుట్టాడు దుఃఖంతో కేసీఆర్ బువ్వ ముడతలేడు ఉపవాసము. బిడ్డలు కానీ కొడుకును కానీ ఏం సకదనం ఉంది పాపం పెద్ద మనిషి కేసీరావుకు. ఎర్రవల్లి బాయి కాడ పబ్బది పట్టిండు. రామో నారాయణ, ఎట చేయదు ఏం చేయదు, ఎటువంటి సంతానం ఇస్తావయ్యా నాకు దేవుడా శంకరా భగవంత అని పబ్బది పడుతుండు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడ బాయి కాడ. నడవంతరంగా బిడ్డ కాడెత్తేసి కడకు జరిగి ఇక అయ్యకు లేఖ రాసుడు, అయ్య ఫోన్ చేస్తే ఫోన్ లేపకపోవుడు, అయ్య మాట పట్టించుకోకపోవుడు, అయ్య ఇద్దరిని దూతలు పంపిస్తే ఇద్దరు దూతల్ని పంపించి ఓతి బిడ్డ మీ అయ్య ఏడుస్తుండు, కూడుకు ఎడవాసిండు, కుమ్ముకు ఎడవాసిండు, పాపం మనిషి మొత్తం నారాజు అవుతుండు. రాజ్యం వెళ్ళిన కేసీరావు రందిలో మునిగిపోతుండు. బిడ్డ రా షెడ్డో పడ్డో వచ్చి మీ అయ్యతో రెండు ముచ్చట్లు మాట్లాడు, అట్టనన్న జీవి తావున పడుతుందో ఏమో. అయితే రాలే. ఇగో ఇయ్యాలేమో కేసీఆర్కు కాళేశ్వరం నోటీసులకు నిరసిస్తూ ధర్నా. ఇవాళ ఇందిరా పార్క్ కాడ జాగృతి పేరు మీద ధర్నా పెడుతుందట. బిడ్డ నా పరువు ప్రతిష్ట అంతా గంగల కలిసిపోతుంది, నేను 10 ఏళ్ళు రాజ్యం ఏరితి, 20 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడితి, ఏంది బిడ్డ గిట్ట చేస్తున్నావు అని ఫోన్ చేస్తే ఫోన్లో మాట్లాడతావంటే ఫోన్ కడకు పెడుతుంది. ఎవరు ఫోన్ చేస్తున్నారు? అయ్యే ఫోన్ చేస్తుండు, పక్కకు పెట్టు. అయ్యో నా బిడ్డ ఫోన్ చేస్తే లేస్తలే జర పోయిరా అని ఇద్దరు దూతల్ని పంపిస్తే నమ్మిన మాటలను వాళ్ళని కూడా లెక్క పెట్టాలి. మళ్ళీ ఇవాళ ఏం సక్కన కాళేశ్వర నోటీసులకు నిరసిస్తూ ధర్నా చేస్తుంది అట. ఏమన్నా అందం సందం ఉన్న ఆదులైలే ముచ్చట
ఇలా కచ్చపెచ్చ వ్యవహారం సలగకుండా ఇక ఆయన ఏమో దేశాలు పట్టిండు. ఇక్కడ జూన్ 2 నాడు తెలంగాణ పుట్టినరోజు పండుగ బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జనాలు సంకలు గుద్దుకుంటా మా తెలంగాణ పుట్టినరోజు జన్మదినం అని బ్రహ్మాండంగా పండుగ చేసుకుంటుంటే ఆయన బయట దేశాలు ఖండాలు దాటి సముద్రాలు దాటి బయట దేశాలల్లో ఆయన పార్టీ పండుగ చేసుకుంటుండు. ఇంట్లో పండుగ పోయి బయట దేశంలో చేసుకుంటుండు ఆయన కేటీ రాములు. ఇట్లా ఉంది ఇప్పుడు కేసీరావయ్య పెంపకం, సంతానం పెంపకం. ఇక మళ్ళీ ఇవాళ కవితమ్మకు మరి ఎట్లా నోరు వచ్చిందో ఎట్లా మనసు వచ్చిందో కానీ మళ్ళా ఇక నిన్న మొన్న అయ్యను గాయగత్తర చేసి ఇవాళ మళ్ళీ మా అయ్యకు నోటీసులు మీరు ఎట్లా ఇస్తారు అని ఇవాళ ఆమె ధర్నా కూర్చుందట. పోయేస్తా కవితమ్మ ఏం చెప్తుందో 2 ముచ్చట్లు అరుచుకొని వస్తా, పోయేస్తా, ఇవాళ ఆడికే పోయేస్తా. దా వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలి. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉండాలి సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. వర్షాలు వరదలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షాలు పడినప్పుడు హైదరాబాదు నగరంలో ట్రాఫిక్ ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జిహెచ్ఎంసీ విభాగాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ 4 విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆయన కోరారు. కోర్ అర్బన్ రీజియన్పై ప్రత్యేక దృష్టి. ఇక సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డీస్టీలింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక పాలసీని తయారు చేసే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ అధికారులు శేషాద్రి, మాణిక్ రాజ్, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్జన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హెచ్ఎండిఏ అధికారులతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తానికి ఇక రేపు మరి ఆనకాలం సురువు కాబోతుంది. రోనికాడుతూ ఎల్జాలకు వస్తుంది. మృగశిర కార్తీ రాబోతుంది. మృగశిర కార్తీ నాడు ముళ్ళు మెత్తబడుతుందని అంటారు పెద్దలు. ఇక ఆనంచెల్లి మబ్బులు, వానలు, వరదలు, ఇక మరి బంగాళాఖాతంలో అల్పపీడనం అని, అరేబియా మహాసముద్రంలో వాయుగుండం అని, ఇక హిందూ మహాసముద్రంలో ఇంకేదో అని, ఇక ఈ రకంగా మరి రేపు తుఫాను కూడా లేచే అవకాశాలు ఉన్నాయి. ఈ వానలు మరి దంచి కొడుతుంటే, వరదలు పొంగి పొర్లుతుంటే, చెరువులు కట్టలు దిగి ఊర్లే ఇదైపోతాయి. కాబట్టి రోడ్ల మీద కూడా పట్టణం హైదరాబాద్లో రోడ్ల మీద కూడా చెట్లు గూలుడు, బొట్లు గూలుడు, షెడ్డ పడ్డ, నాలాలు, బోలాలు ఇంకేమన్నా ఉంటే సై చేసుకోరు. ఇప్పుడే ముందు జాగ్రత్తగా మీరు మరి సమాజ సేవ చేయాలి. ఎందుకంటే ఇక మరి ఆనకాలం సురువైంది కాబట్టి అనేది ఇక మళ్ళీ అందరికీ ఇగో ఇట్లా పెట్టిండు. పక్కా మీరు పని మీద ఉండాలి అన్నట్టుగా అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్పై సిడిఎస్ అనిల్ చౌహాన్, ఉగ్రవాదంపై మండిపాటు. నష్టాలు కాదు ఫలితమే ముఖ్యం. ఇక చూస్తుర్రా, ఆ రోజున కేసీఆర్ కనీసం బయటకు రాలేదు. కేటీఆర్ అమెరికా వెళ్ళారు. గడప దాటని కేసీఆర్, అమెరికాలో కేటీఆర్. జూన్ 2న కేటీఆర్ వేడుకలకు రాలేకపోయారు. కనీసం అమరవీరులకు కేసీఆర్ నివాళులు అర్పించలేదు. అధికారం కోల్పోతే ప్రజల్లోకి రాకూడదనేది బీఆర్ఎస్ సిద్ధాంతమా? ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించిందని, అయితే ఆ సంబరాల్లో బీఆర్ఎస్ నేతలు పాల్గొనకపోవడం విచారకరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీఆర్ఎస్ దూరంగా ఉందని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన రోజున కేసీఆర్ కనీసం బయటకు రాలేదు, అమరవీరులకు నివాళులు కూడా అర్పించలేదు. ఇక కేటీఆర్ అయితే అమెరికా పర్యటనకు వెళ్ళారు, ఆయన కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాలు పంచుకోలేదు అని పేర్కొన్నారు. ఎలాగో చెప్పుకున్నాం కదా, తెలంగాణ తల్లి పుట్టినరోజు పండుగకు కేసీరావు బాయికార్ నుంచి అడుగు బయట పెట్టలేదు. ఇక కొడుకేమో రాజ్యాలు పట్టిండు, దేశాలు అక్కడ పోయి ఇంటి పండుగ చేసుకుంటుండు. ఏందది? పార్టీ పండుగ, రజతోత్సవ పండుగ. వరంగల్ పెట్టి చూడు, అది 25 ఏళ్ళ పండుగ చేసుకుంటుండు ఆయన పోయి. ఈయన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు, ఇక్కడ బాయికాడ. ఇక కవిత మధ్య ఆయేషం. ఇక ఇది కథ. ఇదేంది? సే నో టు ప్లాస్టిక్, సే నో టు ప్లాస్టిక్ పీసీబీ పోస్టర్ను విడుదల చేసిన మంత్రి కొండా సురేఖ. ఈ మహత్తర ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలన్న మంత్రి. తెలంగాణ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎవరు ప్లాస్టిక్ వాడొద్దని, పర్యావరణాన్ని నష్టపరచొద్దని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ పోస్టర్ను మంగళవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం అనే థీమ్తో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ ఈ పోస్టర్లు పర్యావరణం, వన్యప్రాణులు, మానవ ఆరోగ్యంపై ప్లాస్టిక్ కాలుష్యం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. స్థిరమైన పద్ధతులను అవలంబించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, రీసైక్లింగ్ చేయడం, సరైన వ్యర్థాల నిర్వహణ అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో సమాజ భాగస్వామ్యాన్ని వ్యక్తులు పాల్గొనేలా ప్రోత్సహించి ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ సూచించారు. పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను మంత్రి నొక్కి చెప్పారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో టీజీపీసీబీ మెంబర్ సెక్రటరీ గుగులోతు రవి తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి ఇక మరి పర్యావరణాన్ని కాపాడాలి. ఈ ప్లాస్టిక్ తోటి ఇక మరి మానవ ఆరోగ్యం మీద ఇక మరి దెబ్బ పడుతుంది. ఈ ప్లాస్టిక్ కాలుష్యం వల్ల ఇక మరి అనేక రకాలుగా మరి ఈ మానవ సమాజానికి కీడు జరుగుతుంది, అనర్థాలు జరుగుతాయి. కాబట్టి ఇక మరి ప్లాస్టిక్ తోటి పర్యావరణము, వన్యప్రాణులు అన్నీ ఆగమైపోయే కాడికి వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల ఈ ప్లాస్టిక్ చరమగీతం పాడాలనేది ఇక మరి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎవరాళ్ళు రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ వాళ్ళు కూడా ఇక మరి దేవాదాయ శాఖ మంత్రి గారు పోయి పోస్టర్ను విడుదల చేసి జనాలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ తోటి మనకు ఎటువంటి నష్టాలు కలుగుతున్నాయి, ప్లాస్టిక్ వాడడం వలన ప్లాస్టిక్ విడిగా రోడ్ల మీద, బయట, అక్కడ ఇక్కడ, పంట పొలాలల్లో, భూములల్లో, జాగలల్లో మాత్రం అది తిష్ట వేసి ఇక అది లేనిపోని ఇక మరి సర్వ రోగాలకు అది నిలయంగా మారిపోతుంది. ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో కరిగిపోదు. కాబట్టి ఈ ప్లాస్టిక్ను ఎంత తగ్గిస్తే అంత మంచిది అనేది వీళ్ళ ఆంబాయం. చేస్తే మంచిదే కదా, మన కోసమే కదా, మన ఆరోగ్యం కోసమే కదా. పర్యావరణాన్ని మనం ఎంత ముద్దుగా కాపాడుకుంటే మన ఆరోగ్యం కూడా అంత కమ్మగా ఉంటుంది. చలో.
ఇంకేముంది అయవన వార్త వామ్మో ఓ అమ్మ హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత పోదామనే ఇవాళ సిపి కాడికి 2 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ ఏపీ కానిస్టేబుల్ సహా 6 అరెస్టు లజ్జ సిగ్గి ఉందా ఇక కంచె షేర్ వేసినట్టే ఉంది కథ హైదరాబాద్ కూకట్పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి సుమారు 2 కోట్ల విలువైన డ్రగ్స్ను తరలిస్తుండగా సైబరాబాదు ఎస్ఓటి పోలీసులు 6 ముఠా సభ్యులను అరెస్టు చేశారు పట్టుబడిన వారిలో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్ ఉండటం సంచలనంగా మారింది మీరు కొలువులు చేసి ఉదరీర నాయన ఇప్పటికే ఈ డ్రగ్స్ తోటి ఈ గంజాయితోటి యువత అంతా అర్ధాంతరంగా ఆగమైపోతురు ఈ ఎంజాయి కాదురా గంజాయి అది గుంజుతుంటే బతుకు బంజరాయి ఈ ఎంజాయి కాదురా గంజాయి అది పీల్చుతుంటే మెదడు బండరాయి ఎంజాయి కాదురా గంజాయి అది గుంజుతుంటే బతుకు బంజరాయి ఎంజాయి కాదురా గంజాయి అది పీల్చుతుంటే మెదడు బండరాయి అని గిసవంటి కళారూపాల ద్వారా మీ పోలీసు వాళ్ళు రామ సకదనంగా అవగాహన కల్పించి చైతన్యపరిచి వద్దురా ఆ తొవ్వల పోకుర్రా ఈ తొవ్వల పోర్రా అని చెప్పే పోలీసులు ఇగో అందులో కొంతమంది గిట్ల తయారయ్యారు దొంగలకు సద్దులు కట్టే పోలీసులు కూడా కొంతమంది తయారయ్యారంటే ఏమి చెప్పాలి ఏమైపోతుంది న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ ఏమన్నా లజ్జ సిగ్గుందా ఈ కానిస్టేబుల్ గారికి వీరు బాపట్ల జిల్లా అద్దంకి నుంచి కూకట్పల్లికి ఈ డ్రగ్స్ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు పోలీసులకు పట్టుబడిన వారిలో తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్ తిరుపతి రూరల్కు చెందిన ఉన్నం సురేంద్ర బాపట్ల జిల్లాకు చెందిన దొంతిరెడ్డి హరిబాబు రెడ్డి అద్దంకి మండలానికి చెందిన చెగుడు మెర్సీ మార్గరెట్ షేక్ మస్తాన్ వలి దేవరాజు యేసుబాబు ఉన్నారు కానిస్టేబుల్ గుణశేఖర్ వద్ద 840 గ్రాముల కొకైన్ ఇతర డ్రగ్స్ నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఓటి అధికారులు తెలిపారు వీరంతా గత కొద్ది రోజులుగా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రగ్స్ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలు వారి నెట్వర్క్ను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు అయితే సమాజంలో గౌరవప్రదమైన పోలీసు ఉద్యోగంలో ఉన్న గుణశేఖర్ ఇలాంటి పని చేయడంపై పోలీసు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి డ్రగ్స్ కేసులో పోలీసు ఉద్యోగంలో ఉన్న వ్యక్తి పట్టుబడడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది ఇది రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో మరోసారి రుజువు చేస్తుంది ఇక కంచె చేరువేసినట్టే ఉంది కథ శుద్ధులతోటి బుద్ధులు చెప్పే పోలీసు వాళ్ళు కొంతమంది అందరిని అంటలేను కొంతమంది ఇక గిసవంటి బడవ బాధ్యాధికారులు గుణశేఖర అసంటోళ్ళు ఈ రకంగా ఇక ఈ శుద్ధపూసకాయన 840 గ్రాముల కొకైన్ ఇతర డ్రగ్స్ దొరికినాయి అంటే ఇక ఏమనాలి ఈ బద్మాష్ కానీ ఈ లంగా బట్టబాజ్ కానీ ఒక పోలీస్ అయి ఉండి గుణశేఖర్ గారు గిసవంటి దారుణానికి పాల్పడితే ఇప్పటికే యువత ఆగమైపోతుర్రా అయ్యా అమ్మ మాట వింటలేరు చదువు బడికని పోతురు సందుల వాంతురు మింగుతురు వస్తురు మీరు గట్లాంటి జాగాలల్లో ఇక మీరు గాలిచ్చుకుంటా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది యువత ఎక్కడ పెడదారిన పోతున్నారు ఎక్కడ చెడుదారిన పోతున్నారు వాళ్ళ సక్రమమైన మార్గంలో ఏం తీసుకురావాలి ఎట్లా తీసుకురావాలి ఏంది ఏం కథ ఈ డ్రగ్స్ను ఎట్లా అరికట్టాలి ఈ గంజాయిని ఎట్లా అరికట్టాలి అన్న దాని మీద సోయి పెట్టాలి కానీ ఇంకా దాన్నే మీరు విచ్చలవిడిగా బోకరగారతోటి సోపతి కట్టి మీరు దందా చేస్తున్నారు అంటే ఏమన్నా లజ్జ ఉన్నారా గుణశేఖర్ గారు నీకు సిగ్గి లజ్జ ఆయన అక్కడ పుట్టుబడి పుట్టు మనిషి పుట్టుబడి ఇవ్వ దా ఈనాడు
సాక్షి. ఓకే, ఏది బ్లాక్ ఇట్ట ఎగిరిపోద్ది పేపర్లో? ఓ అమ్మా, ఏమైంది వీరికి? ఓ ఇవాళ అయింది, ఇవాళ మంత్రాలు చేసి రాయింది ఇవాళ మా ఛానల్కు. నమస్తే తెలంగాణ పేపర్ ఏదో ఇట్లా ఎగిరిపోతుంది పిరా. ఓరేకో అయిపోయింది. ఇట్లా ఎగిరిపోతుంది ఏంది? ఎన్నున్నాయి ఇదా? నమస్తే తెలంగాణ పట్టుకొచ్చిన బీజేపీ సింధూరం మహిళలు గరం గరం. ఉత్తరాదిలో బెడిసికొట్టిన సింధూర్ అభియాన్ గల్లా బట్టి నిలదీస్తున్న ఆడబిడ్డలు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనేది యావత్ జాతి జనులకు ఓ భావోద్వేగం అనుభవం. భారత బిడ్డల సింధూరాన్ని తుడిచేసిన ముష్కర మూకలపై మన జవాన్లు సాగించిన ఓ విజయ విహారం. అయితే రాజకీయాలకు కాదేది అనర్వం అన్నట్టు బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ను కూడా తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ క్రెడిట్ను కొట్టేయడానికి ఘర్ ఘర్ సింధూర అభియాన్ పేరిట దేశవ్యాప్తంగా ప్రతి గడపకు సింధూరం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 3వ విడత ఎన్డీఏ పాలనకు ఈ నెల 9వ తేదీతో ఏడాది నిండుతుంది. ఇదే సరైన సమయం అనుకున్న బీజేపీ నేతలు ఆ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్తో పాటు పలు టీవీ ఛానళ్లలోనూ వార్తలు ప్రసారమయ్యాయి. సింధూర అభియాన్ కార్యక్రమం అయితే సింధూరంతో ఇంటింటికి వెళ్తున్న బీజేపీ నేతలకు ఉత్తరాది మహిళలు ఎదురు తిరుగుతున్నారు. నువ్వెవడివి సింధూరం ఇవ్వడానికి, నా మొగుడివా అని వారు నిలదీస్తున్నారు. దమ్ముంటే నా పాపిడ సింధూరం దిద్ది చూపించు అని గల్లా పట్టి మరీ సవాల్ విసురుతున్నారు. మమ్మల్ని రక్షించలేని మీరు సింధూరం ఇస్తారా? ఈ గాజులు వేసుకొని వెళ్ళిపోండి అని ముఖం మీద తిడుతున్నారట. ఈ వ్యతిరేకత భరించలేక బీజేపీ నేతలు అసలు తాము సింధూరం అభియాన్నే మొదలుపెట్టలేదని వివరణ ఇచ్చుకోలేక అపసోపాలు పడుతున్నారు. రాజకీయ లబ్ధికి ఆపరేషన్ సింధూర్ వాడకం. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జూన్ 9న ప్రారంభించాలనుకున్న కమలదళం నాయకులు దైనిక్ భాస్కర్ వంటి హిందీ పత్రికల్లో కథనాలు, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ముందే ట్రయల్, సింధూరం పంపిణీని తిరస్కరించిన ఆడబిడ్డలు, భర్త ఇవ్వాలి కానీ పార్టీ ఇవ్వడం ఏంటని ప్రశ్నలు, సర్వత్రా విమర్శలతో వెనక్కి తగ్గిన కమలం పార్టీ అసలు కార్యక్రమమే చర్చకు రాలేదని బుకాయింపు. సింధూరంతో ఓట్లు అడుక్కోవడమా విపక్షాలు? రాజకీయం తలకెక్కితే ఉచితానుచితాలు తెలియవు. ఓట్ల మత్తులో మునిగి తేలినప్పుడు ఏది మంచి ఏది చెడు అర్థం కాదు. అధికారమే అంతిమ లక్ష్యం అయినప్పుడు ఆడబిడ్డ కూడా ఓ ఓటుగానే కనిపిస్తుంది. బీజేపీ పరిస్థితి ఇప్పుడు అట్లాగే ఉన్నది. సింధూరం అంటే వివాహ సమయంలో భర్త భార్య నుదుటిన దిద్దే కుంకుమ. అది మహిళ వైవాహిక స్థితిని, భర్త సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మహిళకు సింధూరాన్ని ఇచ్చే అర్హత భర్తకు మాత్రమే ఉంటుంది. పవిత్రమైన ఈ ప్రక్రియను సింధూర దానం అంటారు. పాకిస్తాన్పై సైనిక దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టిన సంగతి తెలిసింది. ఇప్పుడు దాని నుంచి ఓట్లు ఎలా దండుకోవాలి అనే ప్రయత్నంలో బీజేపీ పడ్డది. ఇందులో భాగంగా సింధూర్ అభియాన్ పేరిట ఓ కార్యక్రమాన్ని దాదాపు మొదలుపెట్టింది. ఇంటింటికి వెళ్ళి మహిళలకు సింధూరాన్ని పంచడం దీని ఉద్దేశం. అసలు నువ్వు యుద్ధం ఎందుకు ఆపినవో, కాల్పుల విరమణ
ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో ఈ కథ చెప్పవయ్యా అంటే ఇప్పుడు బొట్టు తీసుకొని ఇల్లులు తిరిగి ఇగో ఇదే పని పెట్టిరట. ఇక అందుకే ఇక మళ్ళీ రేపో మాపు ఎలక్షన్లు రాబోతున్నాయిగా. ఇక రేపు మార్పు అక్కడక్కడ కొన్ని రాష్ట్రాలలో ఎలక్షన్లు ఇక తీర మూతికాడికి వచ్చినాయి కాబట్టి ఇక మేం పెడుతున్నాం మగోళ్ళము సింధూరం. ఇక ఇదే పని పెట్టినా నువ్వే పడవు సింధూరం నా భర్త పెట్టాలన్నా, నన్ను కట్టుకున్నోడు పెట్టాలన్నా, నా మొగడు పెట్టాలన్నా, నువ్వెవడు భయ్యా నా కాడికి వచ్చింది అలా కథ. ఆఖరికి వస్తారకల్లా ఆపరేషన్ సింధూరం. ఈ సింధూరాన్ని కూడా రాజకీయ కోణంలో ఈ రకంగా ఓట్ల కోసము దండు కడుతుర్రాట. చూస్తుర్రా ఎంత రాయరంకుల రాజకీయం అంటే నీ దండం పెట్టిన నాయను. మొత్తానికి ఇవాళ మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. అంతవరదాకా మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన ANN